గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చడంతో శాంతి పూజలు చేశారు మహిళలు. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ నదికి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమను గోదావరిలో వదిలిపెట్టారు. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి శాంతిస్తున్నప్పటికీ ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన వర్షాలు పడడంతో 2 ఏళ్ల క్రితం వచ్చిన స్థాయిలో మళ్లీ వరద పోటెత్తుతుంది అనే భయాందోళనలో ఉన్న భద్రాచలం పరిసర గ్రామాల ప్రజలు దీంతో గోదారమ్మ శాంతించాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చడంతో శాంతి పూజలు చేశారు మహిళలు. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ నదికి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమను గోదావరిలో వదిలిపెట్టారు. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి శాంతిస్తున్నప్పటికీ ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన వర్షాలు పడడంతో 2 ఏళ్ల క్రితం వచ్చిన స్థాయిలో మళ్లీ వరద పోటెత్తుతుంది అనే భయాందోళనలో ఉన్నారు భద్రాచలం పరిసర గ్రామాల ప్రజలు. దీంతో గోదారమ్మ శాంతించాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. గోదారమ్మకు శాంతి పూజలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అది పూర్తయ్యే దశలో ఉన్న నేపథ్యంలో గోదావరికి చిన్న వరద వచ్చిందంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్న పరిస్థితి. ఇటు గంగానమ్మ తల్లి తగ్గాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, మాకు ఇబ్బందులు జరగకుండా చూడాలి, గోదావరి అమ్మ శాంతించు అంటూ పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం భద్రాద్రి అదేవిధంగా పోలవరం ముంపు ఏరియాల్లో మనకి కనపడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. మనం ప్రధానంగా 2022లో వచ్చిన వరదలు అనేది మనకి తెలుసు చాలా ప్రమాదకరంగా వచ్చాయి. ఆ సమయంలో భద్రాచలం ఆ పర్యాటక ప్రాంతాల్లో మనకు తిరిగి